మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే చంద్రబాబును ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించారో తెలియటం లేదని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందులో భాగంగా కల్తీ మద్యం, కల్తీ లడ్డూ వ్యవహారం తీసుకొచ్చారని, కల్తీ మద్యం కేసు సాగదీస్తూ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి కలిపి అపవిత్రం చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని సిట్ను ఆదేశించింది. ఈ విచారణలో సిట్ లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు ఉన్నట్టు ఆధారాలు లేవని నివేదికలు ఇచ్చినా కూటమి నేతలు మళ్లీ అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుచేటు. అందుకే ఆదోని వైసీపీ నాయకులు సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుద్ధి చేసి కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చినా అంటే రాష్ట్రమంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చేసినాడు, మనం ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా భగవంతుడు వీళ్ళు కూడా ఎవరిని క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు పరిపాలించమని చెప్పి ఇచ్చింది, 5 ఏళ్ళు పరిపాలించమని చెప్పి ఇచ్చింది. ప్రజలు ఎందుకు ఇచ్చినారు? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయమని చెప్పేసి, అరాచకాలు చేయమని చెప్పేసి, హత్య రాజకీయాలు చెప్పేసి, ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయాలని చెప్పేసి అది అదే చేసిండేది. కేసులు పెడతా ఉన్నారు, ఎన్ని రకాలుగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని పక్కబెట్టేశారు, రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకా దుష్ప్రచారాలు అంటే ఏది దొరకలే. జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పంపించాలని చెప్పేసి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఏదో రకంగా ఇరికిస్తామని చెప్పేసి లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు లిక్కర్ స్కామ్లో అన్ని విధాలుగా దోపిడీ చేయొచ్చు. ఏ రకంగా ఉన్నా కూడా ఆ మద్యం మనం చూసాం, కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు. ఏ రకంగా కూడా వాళ్ళని కేసులు లేకుండా చేసుకోవచ్చు. ఏ రకంగా అయినా వాళ్ళని కాపాడుకునే ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు కాపాడేదానికి లేదు ప్రభుత్వం. వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని, వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే వాళ్ళ ప్రయత్నాలు చేస్తాను. ఎన్ని అత్యాచారాలు జరిగినా కేసులు లేవు, ఎన్ని హత్యలు జరిగినా కేసులు లేవు. ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలుసుకోవాలి అందరూ కూడా. ఈ 18 నెలలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా అభివృద్ధిలే. ఏదో ఆ రోజుల్లోన తూతు మంత్రంగా ఏదో మాట్లాడి ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే రోడ్లు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తాం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్లు కానీ గుంతలు పూంచింది కానీ ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. ఏదో తూతు మంత్రంగా అక్కడ చేశారు. మన ఆదంలో చూస్తే ఆ బైపాస్ రోడ్లో సిరుగుప్ప ఆలూరు సిరుగుప్ప రోడ్ చూస్తే ఎంత అద్వానంగా ఉందంటే అక్కడ వెహికల్స్ తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఈ ప్రజలను నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదున్నా మళ్ళా వెంకటేశ్వరరావుని బయటికి తీసుకొచ్చి వెంకటేశ్వర సన్నిధిలోనే అబద్ధాలు చెప్పేసి లడ్ల మీద కల్తీ మద్యం అని కల్తీ లడ్లు అని చెప్పేసి ఏదో రకంగా చెప్పిన పరిస్థితిలో అది కూడా అయోధ్యకి కూడా పంపించిన 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించిన అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే మన ఎన్ని లడ్లు పైన ఏదైనా కల్తీ ఉందా? ఏదున్నా ప్రజల మనోభావాలు దెబ్బతీసేదానికి అన్ని కూడా కుతంత్రాలు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి నింద మోపాల. మన మతం కాదు, క్రిస్టియన్ కాబట్టి ఆయనకుండే అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న బలాన్ని, ఆయనకుంటే ఆకర్షణని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తారు. ఎందుకంటే లోకేష్ గారి మనం ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు అంతవరకు ఆయన నిద్రపోయే పరిస్థితిలో లేడు. ఏదున్నా ఇప్పుడు అధికారాన్ని ఇప్పుడే వాళ్ళ ముఖ్యమంత్రి చేయమని ఇంట్లో అంతా ప్రెజర్ చేస్తూ ఉండే పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పేసి మామూలుగా ప్రచారం అవుతూ ఉంది. ఎందుకంటే ఆయన 4-5 రోజులు కనపడకుండా పోతాడు. ఎక్కడికి పోయినారో ఎవరికి తెలియదు, ఎవరెవరు పోతున్నారో తెలియదు. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా బయట ఆలోచన చేసేది ఏమంటే ప్రెజర్ అయిపోయింది, లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి. ఉగాది కూడా చేస్తారేమో తెలియదు. కానీ ఏదున్నా నువ్వు ఎవరినన్నా చేసుకో, నీ అధికార పార్టీ ఉంది కాబట్టి నువ్వు ఎవరిని చేసుకున్నా మాకు అభ్యంతరమే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రమే నేను ఇటు పలుకుతా ఉన్నాము. ఏదున్నా భగవంతుడు మంచి బుద్ధిని ఇవ్వాలా. ఇంకా 75 ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్యాన్ని ఇవ్వాలా. మేము కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలా. ఇట్లా దుష్ప్రచారాలు చేయకుండా మంచి బుద్ధిని ఇవ్వాలా. రాష్ట్ర పరిపాలన
బాగుండాలని చెప్పేసి మీరు కోరుకుంటాం. కానీ మీరు ఈ విధంగా ఈరోజు పరిపాలనతో పాటు అన్ని రకాలుగా అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే మళ్ళీ ఇంకా 18 నెలలు గడిపేసినారంటే ఇంత నీచ నికృష్టి పరిస్థితి ఎక్కడ ఉండదని చెప్పేసి 3 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినావు? రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చా. అమరావతి మీదే ధ్యాస పెట్టాం. ఎక్కడ కూడా అభివృద్ధి అనే కార్యక్రమాలు ఎక్కడ కూడా కనపడుకోకుండా అమరావతి తప్పితే ఎక్కడో లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం, అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో రావడం జరిగిన పరిస్థితి ఉంది. దీనికి మీడియా కూడా సపోర్ట్ చేశారు. ఏదున్నా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండరాదు, అర్హత లేదని చెప్పేసి కూడా మేము గట్టిగా భగవంతు సన్నిధిలో చెప్పడం జరుగుతూ ఉంది. భగవంతుడా, ఏదున్నా కూడా నీవు నీ మీద నీ దేవస్థానం అంటే నీ తిరుపతిలోనే ఈ విధంగా చెప్పడం, ఆయన ప్రచారం చేయడం పూర్తి అన్యాయం. కాబట్టి భగవంతుడు నీవే ఆయన మీద ఒక చూపు చూసి అన్ని ఏ విధంగా చేస్తావో చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి అబద్ధాలని నిందల్ని ప్రజల భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడే ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఈ విషయాల్లో మాట్లాడినారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఈ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులంతా కలిసి ఐక్యమత్యంతో ఉంటూ వాళ్ళ ప్రచారాలు కూడా మన మీద వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మళ్ళా మేమే నిజమైన వాళ్ళు మాకే సిట్టు సిబిఐ సిట్టు మాకే ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా నమ్మద్దండి అని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదున్నా నీతి నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన తర్వాత అంతటి పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకు అందించడం జరిగింది. ఏదున్నా కూడా అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి భగవంతుడు మళ్ళీ మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అవుతారు. ఏదేదైతే తప్పుడు ప్రచారాలు చేసినారో, ఏదేదైతే తప్పుడు పనులు చేసినారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక మీడియాకి, మా కార్యకర్తలకు, అభిమానులకు కూడా ధన్యవాదాలు.